ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున లైవ్లో వాక్యం వింటున్న విశ్వాసులందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచి మీ ఆత్మీయ దైవసేవకుడు బ్రదర్ తేజోమయ. ఈరోజు మనం కృంగొత్తమైన అంశాన్ని పరిశీలన చేద్దాం. క్రైస్తవ, తప్పు చేస్తే ఎప్పటికీ తప్పించుకొనలేవు. ఓ క్రైస్తవుడా, తప్పు చేస్తే నీవు ఎప్పటికీ తప్పించుకొనలేవు అన్న సంగతి వాక్యాన్ని పరిశీలించుద్దాం. దేవాతి దేవుడు మనతో స్పష్టంగా, ఆత్మదేవుడు మనతో సూటిగా మనతో మాట్లాడును గాక. మన హృదయాన్ని, మన హృదయంలో ఉన్న పాపాన్ని బయటికి తీసుకొని వచ్చి దాన్ని నెట్టివేసి మనల్ని పరిశుద్ధులుగా మార్చును గాక. దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. మత్తయి సువార్త 24వ అధ్యాయం 22వ వచనం చూస్తే, ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు, ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. మనుష్య కుమారుడి రాకడ ఈ భూమండలం మీద తప్పనిసరిగా జరుగును. ఆ దినములు బహు భయంకరంగా ఉంటాయని మత్తయి సువార్త 24వ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఆ యొక్క దినము ప్రతి ఒక్క మనుషుడు తప్పించుకొనడు, ప్రతి ఒక్కడు ఎదుర్కొంటాడు అని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, మనం మన జీవితాల్లో ఏ తప్పు చేసినా కానీ ప్రభు చేతికి దొరుకుతాం. మనము బాప్తిస్మాన్ని లేకపోతే మారు మనసుని, పరిశుద్ధతను పొందటం నిర్లక్ష్యపరిస్తే దేవుడి రాకడలో విడవబడాల్సి వస్తుంది. అప్పుడు యాంటీ క్రైస్ట్ చేతికి మనము చిక్కబడాల్సి వస్తుంది. ఆ యొక్క ప్రభు రాకడ దినము తప్పించుకోలేడు, అతడు విడవబడాల్సి వస్తుంది. ఘోరాతి ఘోరమైన మహాశ్రమలలో అతడు భయంకరమైనటువంటి నరక యాతన అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనుష్య కుమారుడి యొక్క రాకడ విషయమై బహు జాగ్రత్త కలిగి అన్ని విషయాలు, ఏ విషయాల్లో మనం సిద్ధపాటు కలిగిలేమో, రక్షణ విషయంలో సిద్ధపాటు కలిగిలేమా, మార్మన్స్ విషయంలో సిద్ధపాటు కలిగిలేమా, పరిశుద్ధాత్మను పొందుకునే విషయంలో సిద్ధపాటు కలిగిలేమా, లేకపోతే పరిశుద్ధత కలిగే విషయంలో సిద్ధపాటు కలిగిలేమా, లేకపోతే ఏ విషయాల్లో ఆత్మఫలాలు పండుట్ల విషయంలో కానీ, మార్మన్స్కు తగిన ఫలాలు ఫలించే విషయంలో కానీ మనం సిద్ధపాటు కలిగిలేమో, ఏ విషయాల్లో మనము సిద్ధపాటు కలిగిలేమో, అన్య భాషలు మాట్లాడే విషయం కానీ, భాషల అర్థం చెప్పే విషయాల్లో కానీ, ఏదైతే దేవుడు ఆత్మవరాలు పొందుకోమని చెప్పాడో, ఆత్మఫలాలు పండమని చెప్పాడో, ఆ విషయాల్లో నువ్వు ఎక్కడైతే ఓడిపోయి ఉన్నావో ఆ స్థలాల్లో నువ్వు పరిపక్వత సాధించదవు గాక. ప్రభు రాకడికి నువ్వు ప్రభు చెప్పిన ఆజ్ఞలన్నీ పాటించి నిరీక్షణతో ప్రియురాలు వలె ఆయన రాకడ కోసము ఎదురు చూసేదవు గాక. ఒకవేళ అలా నిర్లక్ష్యాన్ని, దేవుని యొక్క రాకడ నిర్లక్ష్యం చేస్తే ఆ తప్పు చేసినందుకు విడవబడాల్సి వస్తుంది. ఆ విడవబడిన దానికి 7 ఏండ్లు మహాశ్రమలలో సాతాను చేతిలో కాలిపోవాల్సి వస్తుంది. భయంకరమైన వేదన అనుభవించాల్సి వస్తుంది. ఇక రెండో విషయాన్ని మనం చూస్తే, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 29వ వచనం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడినటువంటి మాటలు మనం పరిశీలించుద్దాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలించుద్దాం. అక్కడ రాయబడినటువంటి మర్మాన్ని మనం తెలుసుకుందాం. తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకునడు. చూడండి, ఇక్కడ తప్పు చేస్తే ఎలాంటి క్రైస్తవుడైనా, లోకస్తుడైనా తప్పించుకొనలేడు అని వాక్యం ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. తన పొరుగు వాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. కాబట్టి తన పొరుగు వాని భార్యను కూడువాడి మీదకి శిక్ష తప్పక వస్తుంది. ఆ శిక్ష ఎప్పటికీ తప్పించుకోలేడు. ఏదో ఒక రోజు అతను దొరుకుతాడు. అతడు చట్టానికైనా దొరుకుతాడు, మనుషులకైనా దొరుకుతాడు, దేవుడికైనా దొరుకుతాడు, లేకపోతే ఏ కోణంలోనైనా అతని పాపం బయటపడుతుంది. అతడు ఖచ్చితంగా శిక్ష నొందకపోడు. శిక్ష తప్పకుండా అతని మీదకి వస్తుందని సామెతల గ్రంథకర్త అయిన సొలొమోను గారు ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, 3వ అంశాన్ని చూస్తే, సామెతల గ్రంథము 19వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, ఇక్కడ మానవుడు ఏటిని తప్పించుకోలేడో చెప్తున్నాను. ప్రభువు రాకడను తప్పించుకోలేడు. పొరుగువాని యొక్క పూచిక పుల్లని కానీ, పొరుగువాని యొక్క ఆస్తిని కానీ, పొరుగువాని యొక్క భార్యని కానీ గనక ఆశిస్తే అతడు శిక్ష తప్పించుకోలేడని వాక్యం తెలియజేస్తుంది. అలాగే సామెతల గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం, కూట సాక్షి శిక్షను అందకపోడు, అబద్ధములాడివాడు తప్పించుకొనడు అని వాక్యం తెలియజేస్తుంది. ఎవరు తప్పించుకోలేరంటే, అబద్ధాలాడువాడు ఎప్పటికీ తప్పించుకోలేడు. వాడు అబద్ధం ఆడినాడని మనుషులు కనిపెడతారు. వాడి మనసులో అబద్ధం ఉందని, వాడి మనసులో
మనసులో అపవాది ఉన్నాడని, అపవాది అబద్ధాలకు జనకుడని, ఆ జనకుడి కుమారుడే ఇతడని, అతడు శిక్ష తప్పించుకొనక ఆ శిక్షకు పాత్రుడైతాడని వాక్యం తెలియజేస్తుంది. కూట సాక్షి అంటే అవసరానికి ఒక అబద్ధం ఆడుతూ ఆ యొక్క ఆ యొక్క పరిస్థితి నుంచి దాటిపోయేవాడే కూట సాక్షి. తనకిష్టం వచ్చినటువంటి తన ప్రయోజనం కోసం, తన ఎదుగుదల కోసం అబద్ధాలు ఆడుతూ ముందుకు వెళ్తున్నవాడు కూట సాక్షి. ఎన్నో కుటుంబాలు కూల్చి, ఎంతోమంది జీవితాల మీద నిందలేసి, ఎంతోమంది మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పి బతికేవాడే కూట సాక్షి. అలాంటి కూట సాక్షి ఎన్నటికీ తప్పించుకొనలేడు. వాడు శిక్షను అందుతాడు. ఖచ్చితంగా దేవుని చేతిలో అయినా పడతాడు, మనుషుల చేతిలో అయినా పడతాడు, లేకపోతే చట్టం చేతిలో అయినా పడతాడని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగినాక 19 సామెతల గ్రంథం 19:19 మనం ఒకసారి పరిశీలిస్తే అక్కడ రాయబడినటువంటి మాటలు చూద్దాం. మహాకోపి ఎగువాడు దండన తప్పించుకునుడు, వాణ్ణి తప్పించినను వాడు మరలా కోపించుచునే ఉండును గనక వాడు మరలా అదే పాపంలో పడతాడు. మహాకోపి ఎగువాడు దండన తప్పించుకున్నాడని సామెతల గ్రంథకర్త అయినటువంటి సొలొమోను గారు సామెతల గ్రంథం 19:19 మనకు తెలియజేస్తున్నాడు. మహాకోపము అనేది చాలా ప్రమాదకరమైనది. ఈ కోపం వల్లే అనేక కుటుంబాలు, అనేక గ్రామాలు, అనేక పట్టణాలు, నగరాలు, రాష్ట్రాలు, దేశాలు, ప్రపంచమంతా తగలబడుతుంది. ఈ యొక్క మనిషి లోపల ఉన్నటువంటి కోపం ద్వారా, అతని లోపల ఉన్నటువంటి ఆ సాతాను దుర్గుణం ద్వారా ఎన్నో కుటుంబాల్లో ఎంతోమంది జీవితాల్లో శాంతి సమాధానం లేక అల్లాడిపోతున్నారు. కుటుంబాలు చీలిపోతాయి, సంఘాలు చీలిపోతాయి, సంస్థలు చీలిపోతాయి, దేశాలు చీలిపోతాయి, రాష్ట్రాలు జలసంధులు చీలిపోతాయి. ఒకని మూర్ఖత్వం, ఒకని యొక్క మహాకోపము, ఒకని యొక్క భయంకరమైనటువంటి గర్వము, అహంకారం వల్ల అనేక అనర్థాలు జరుగుతాయి. మరి ముఖ్యంగా అక్కడ రాయబడి ఉన్నది చూడండి ఒక్కసారి, ఎంత స్పష్టంగా రాశాడు దేవాతి దేవుడు. మహా కోపి ఎగువాడు దండన తప్పించుకున్నాడు, వాడి మీదకి కంపల్సరీగా దండన వస్తుందని వాక్యం తెలియజేస్తుంది. వాడిని తప్పించినను వాడు మరలా కోపించుచునే ఉండును గనక మరలా వాడు అదే పాపంలో పడతాడు, మళ్ళీ అదే దండన మీదకి తెచ్చుకుంటాడు. వాడి లోపల ఉన్న కోపాన్ని వాడు క్రీస్తు ప్రేమతో జయించలేదు కాబట్టి, వాడు క్రీస్తు యొద్దకు వచ్చి తన పాపాన్ని వ్యసనాన్ని విడిచిపెట్టలేదు కాబట్టి, వాడు అదే కోపంలో పొర్లాడుతాడు కాబట్టి మరలా శిక్ష, మరలా దండన, మరలా నాశనం, మరలా భయంకరమైనటువంటి రోగాలు, వ్యాధులు, అనేక రకాలైనటువంటి మనుషుల యొక్క ఉగ్రత, దేవుని యొక్క ఉగ్రత వాని మీద పడతాది. మనుషుల యొక్క ఉసురు వాడికి తగులుతుంది. వాడు ఖచ్చితంగా వాని కుటుంబము వాడు చెల్లా చెదరైపోతారని వాక్యం తెలియజేస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా, 4వ అంశాన్ని ఒకసారి 5వ అంశాన్ని మనం ఒకసారి చూస్తే మత్తయి సువార్త 24:22 ప్రభువు రాకడ గురించి అక్కడ రాయబడి ఉంది. ప్రభువు రాకడ ఎవడు కూడా తప్పించుకొనలేడు. కాబట్టి అది తప్పించుకోవాలి అని అంటే మనం ప్రభువుకు ప్రియులుగా మారిపోవాలి. ప్రభువులకు ప్రియులుగా మారేయాలంటే ఆయన ఆజ్ఞలు మనం పాటించాలి. అప్పుడు ఆయన తన రాకడలో మనల్ని ఎత్తుకుంటాడు. ఒకవేళ ఎప్పుడైతే మనం ఎత్తబడమో, విడవబడినప్పుడు ఆయన యొక్క తీర్పును మనం తప్పించుకోలేము. ఆయన 7 సంవత్సరాలు 7 ఉగ్రతా పాత్రలు భూమి మీద కుమ్మరించినప్పుడు ఆ పాత్రలలో దేవుని యొక్క కోపం ఎంతైతే దాగబడిందో ఆ ఉగ్రత కోపం అంతటికి అతను బలి కావాల్సి వస్తుందని వాక్యం తెలియజేస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం ఒక్కసారి మనం చూస్తే అక్కడ మనకి మరొక అంశము ఎంతో స్పష్టంగా అర్థమవుతుంది. 5:3 ఒకసారి మీరు చూడండి. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించును గనక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన గాక. చూడండి, చాలా లోకంలో నెమ్మది ఉందని పెళ్ళిళ్ళు చేసుకోవటం, పిల్లలు కలటం, బిల్డింగ్లు కట్టుకోవటం, ఆ వస్తువులు, వ్యాపారాలు, అనేక రకాలైనటువంటి వారికి ఇష్టం వచ్చిన పనులు చేసుకుంటూ జీవిస్తూ నెమ్మదిగా ఉందని వారు జీవిస్తున్నారు. ఎప్పుడు భూకంపం వస్తుందో, ఎప్పుడు సునామీ వస్తుందో, ఎప్పుడు ప్రమాదం వస్తుందో, ఎప్పుడు ప్రభు రాకడ వస్తుందో, ఎప్పుడు ఎలాంటి నాశనాలు జరుగుతాయో మానవునికి తెలియదు. కానీ వాడు నెమ్మదిగా ఉందనుకుంటున్నాడు. లోకం మాట వింటున్నాడు, లోకం చెప్పినట్టు జీవిస్తున్నాడు, లోకానుసారంగా జీవిస్తున్నాడు తప్ప దేవుడు చూపించినటువంటి ఇరుకు మార్గంలో కానీ, దేవుడు చూపించిన జీవ మార్గంలో కానీ, దేవుడు చూపించిన రక్షణ మార్గంలో కానీ, దేవుడు చూపించే యథార్థమైన మార్గంలో కానీ, దేవుడు చూపించే భక్తి మార్గంలో కానీ నడిచిన వాడు కాదు. తన దుర్మార్గాలను విడిచిపెట్టడం, తన పాపాలను విడిచిపెట్టడం, తన అతిక్రమాలు విడిచిపెట్టడం, తన యొక్క దోషములు, తన యొక్క అనేక రకాలైనటువంటి వంకర క్రియలను విడిచిపెట్టడం మానవుని వల్ల
కావట్లేదు. అందుకనే లోకంలో ఉన్న మనుషులందరూ మాకు బాగానే ఉంది, మేము మంచిగానే ఉన్నాం, మాకు వెండి ఉంది, మాకు బంగారం ఉంది, మాకు దేవతలు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు అని చెప్పుకుంటున్నారు తప్ప వారు వారు నాశనాన్ని తప్పించుకోలేరు. ఎందుకంటే జీవాధిపతిని కాకుండా, జీవం కలిగిన దేవుడు పరిశుద్ధ దేవుణ్ణి కాకుండా అపవిత్రమైన వాటిని పూజించటం, ఆరాధించటం వారు చేస్తున్నారు. ఈ లోక సంబంధమైన ధనం వైపు వారు పరుగులు తీస్తున్నారు. కాబట్టి లోకులు మాకు బాగా నెమ్మది ఉన్నది అనుకుంటున్నారు, కానీ వారి ఆత్మ ఎక్కడి నుండి వచ్చిందో, వారి ఆత్మ మరలా తిరిగి పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలో వారు ఆలోచించుకోకుండా డబ్బు సంపాదన మీద పడిపోయారు. డబ్బు సంపాదన కన్నా గొప్పది ఏంటంటే మోక్ష మార్గాన్ని సంపాదించడం, అంటే నిత్య జీవాన్ని సంపాదించడం, అంటే పరలోకాన్ని. ఏ దేశం నుంచి అయితే ఇక్కడికి వచ్చామో ఆ పరలోక రాజ్యం చేరాలంటే మానవుడు ఏం చేయాలో తెలుసుకోవాలి. అలా తెలుసుకోకుండా ఎవరైతే చనిపోతారో, లోకంలో నెమ్మది ఉందని అనుకుంటారో, వాని కోసం పాతాళపు లోకపు తాళపు చెవులు తెరవబడి ఉన్నాయి, తలుపులు తెరవబడి ఉన్నాయి. వాడు ఆరని అగ్నిగుండం వాని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కాబట్టి భూలోకానికి వచ్చిన ప్రతి మానవుడు తను ఎందుకు భూలోకానికి వచ్చారు, ఎవరి చేత పంపించబడ్డాడు, మరలా ఎలా పరలోకాన్ని స్వాధీనం చేసుకోవాలి, పరలోకంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి అని ఎవరైతే గ్రహిస్తారో వారు ధనిలు. గ్రహించని లోకులందరూ ఈ భూ సంబంధమైన నెమ్మది ఉండొచ్చేమో కానీ ఆరని అగ్నిగుండం వారి కోసం వారు తప్పించుకోలేరు. వారి వల్ల కాదు, వారు యుగ యుగాలు దానిలో కాలిపోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, మరలా చెప్తున్నాను, ప్రభువు రాకడ తప్పించుకోలేరు. పొరుగు వాడిని భార్యని గనుక ఎవడైనా కోడితే వాడు చట్టపరమైన శిక్షను తప్పించుకోలేడు. అబద్ధములాడు వాడు దండన తప్పించుకోలేడు. మహాకోపియగు వాడు దండన తప్పించుకోలేడు. దేవుని ఉగ్రత నుండి ఏ శరీరియు తప్పించుకోలేడు. దేవుడు పంపించేటటువంటి ఉగ్రత నుండి, ఆ 7 ఏళ్ల శ్రమల నుండి ఏ మానవుడు తప్పించుకోలేడని వాక్యం తెలియజేస్తుంది. లోకుల మీదకి నాశనం రాబోతుంది. ఆ లోకాన్ని విడిచిపెట్టి క్రీస్తు యొద్దకు రాకపోతే ఆ లోకంలో ఉన్న వారందరి మీదకి దేవుని యొక్క నాశనము తప్పక వస్తుందని వాక్యం తెలియజేస్తుంది. ఇలాగా ఎవరైతే తప్పులు చేస్తున్నారో, దేవునికి దూరమై ఉండి, వారందరి మీదకి అనేక రకాలైనటువంటి శిక్షలు వస్తాయి. వాటిని ఎప్పటికీ వారు తప్పించుకోలేరు అన్న సంగతి వారు గుర్తుపెట్టుకొని, వారు ప్రభు దగ్గరకు వచ్చి తమ పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడి పాపక్షమాపణ పొంది మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని ప్రభు కోసం పరిశుద్ధంగా జీవిస్తూ ఆయన కోసం ఎదురు చూస్తూ నిరీక్షణ కలిగి జీవిస్తే వారు నిత్య జీవానికి వారసులు అవుదురుగాక. దేవుడి మాటలను దీవించి స్థిరపరచు వర్ధిల్లింప చేయనుగాక. ఆమేన్.